లోగా నీ ఫ్రెండ్ క్రిస్టీ ఇక్కడ ఉండాలి. వాడిని ఎలా రప్పిస్తావో ఏంటో నాకు తెలియదు, కానీ రావాలి. ఛాన్సే లేదు. వాళ్ళ నాన్న వాడిని బయటికి పంపించరు. అప్పుడైతే నీతో నాకు ఏ యూసు లేదు. ఆ కార్ని రివర్స్ చేస్తే నీ బాడీ 2 ముక్కలవుతుంది. అది చూడడానికి వాడు వస్తాడు కదా. ప్లీజ్ వద్దు వద్దు వద్దు, నేను ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తాను, ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తాను, ప్లీజ్. రే దీపక్, ఎక్కడున్నావురా? అది ఓకే? నేనే ఒక సీన్ క్రియేట్ చేసి లోన్లీగా ఒక ప్లేస్ లో సెటిల్ అయిపోయాను. అండ్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ దిస్ పోలీస్. ఇంకా సుభాష్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. నువ్వు నీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. జస్ట్ కమ్ హియర్ మ్యాన్, ఇట్స్ అవర్ ప్లేస్. కానీ ఎవరితోనూ డిస్కస్ చేయకు. జస్ట్ ఫాలో ద లొకేషన్. ఓకేరా. వెళ్ళండ్రా, వెళ్ళి వెతకండి.
నువ్వు నన్ను చంపినా నా కొడుకుని ఇక్కడికి రప్పించలేవు. నేను మాట్లాడితే వాడు ఇక్కడికి వచ్చేస్తాడా? డోంట్ బి స్టూపిడ్ ఎస్సే. నీకెంత డబ్బు కావాలో చెప్పు. లెట్స్ ఫినిష్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఎంత ఇస్తావు? 2 crores, అంతేనా? 5 crores. సో ఒక ప్రాణం విలువ 5 కోట్లు. Hey, phone. ఆయన చేయమంటేనే చేశాం సార్. మాకేం తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి సార్. నీ దగ్గర 5 కోట్లు ఉన్నాయా? లేవుగా. ఎస్ క్రిస్టి, డాడీ. ఒక 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడు దేనికి డాడీ? ఏమైంది? నేను చెప్పింది మాత్రం చేయి. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆల్ దిస్. ఈ విషయం ఎవరితోనో చెప్పకు. త్వరగా రా. ఓకే డాడీ. నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నా కొడుకు వచ్చేస్తాడా? నేనెక్కడ మాట్లాడాను? నువ్వే మాట్లాడావు. క్రిస్టి, 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. Hey, hey, hey! నీ కొడుకు బయలుదేరాడు. 5 కోట్లు నన్ను అడుగుంటే అప్పుడే విసురు పారేసేవాడిగా. ఎందుకు ఈ డ్రామాలన్నీ? నాకు తెలుసు, ఈ లోకంలో అన్నిటికీ ఒక రేటు ఉంది. డాడీ వేర్ ఆర్ యు? డాడీ క్రిస్టి, వెళ్ళిపోరా. ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా. బాస్ ఇక్కడే ఉన్నాడు. క్రిస్టి, వెళ్ళిపోరా. డాడీ డాడీ ఎవరో చేసింది? డాడీ బాస్ ఇక్కడే ఉన్నాడు. ఏమిటి డాడీ? వెళ్ళిపోరా. డాడీ ఇదంతా ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే. అన్నిటికీ ఒక రేట్ ఉంది. నీ కొడుకు ప్రాణం రేట్ 5,500,00,000 రూపాయలు. డబ్బులు నువ్వు తీసుకో. నీ కొడుకు ప్రాణం నేను తీసుకుంటాను. రే, నా కొడుకు రేట్ ఏంద్రా? క్రిస్టి, నా కొడుకు రేట్ ఏంద్రా? క్రిస్టి, 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 వద్దురా. దీపక్, 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 రే దీపక్, ఏమైందిరా? దీపక్, క్రిస్టి, క్రిస్టి, ఏయ్, డబ్బులు ఇచ్చేసానుగా, అరవకూడదు. నన్ను వదిలేరా, చంపేస్తాను. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. క్రిస్టి, క్రిస్టి, క్రిస్టి. మూర్తి, లొకేషన్ షేర్ చేశాను. వెంటనే పిలిచు. సంథింగ్ ఇస్ మూర్తి, నా కొడుకుని దీపక్ని సుభాష్ ఎత్తుకెళ్ళి పోయాడు. త్వరగా రావయ్యా. త్వరగా రావయ్యా. రావయ్యా, త్వరగా.
ఏమైంది? అభిజిత్ ఇస్ సేఫ్. వాడిని వెంటనే పట్టుకోలేదంటే మీ పిల్లలు మీకు దూరమై నా పరిస్థితి ఏర్పడుతుంది. మేడం, Yes, ఈయన ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు? I think he should have reached the airport by now. సార్, సుభాష్ ఎక్కడ స్టే చేస్తాడు? మేము కనిపెట్టాం సార్. వాడు 2 రోజులు ఇక్కడే స్టే చేశాడు సార్. ఇట్స్ కన్ఫర్మ్. బై రోడ్ ట్రావెల్ అయ్యాడు సార్. కానీ ఇప్పుడు సుభాష్ బెంగళూరు టు వైజాగ్ ఫ్లైట్ ఎక్కాడు సార్. ఇంకో 1 hour లో వైజాగ్ లో ఉంటాడు సార్. ఓకే, సార్ చెప్పండి సార్. ఇంకో 1 hour లో సుభాష్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. వాడిని అన్అఫిషియల్ గా అరెస్ట్ చేయి. నేను చూసుకుంటాను సార్. డోంట్ లూజ్ హిమ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఏ గొడవ చేయకుండా నేను చెప్పే బండిలోకి ఎక్కు. కమిషనర్ ఆఫీస్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇది ప్రమాదం కాదని ఎవరో పథకం ప్రకారం చేశారన్న అనుమానంతో ఒకరిని ఖైదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఖైదు సంఘటన విమానాశ్రయంలో ప్రయాణికుల మధ్య కలకలం రేపింది. కెమెరామెన్ మహేష్ తో అక్షయ, న్యూస్ టుడే. ఒక సింపుల్ పని, అది కూడా కరెక్ట్ గా చేయలేకపోయావు. కరెక్ట్ గానే ప్లాన్ చేస్తాను సార్. పబ్లిక్ కమ్ ఆన్, రికార్డ్ చేయి. వాడు మా అబ్బాయిని చంపిన వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుగా, మర్యాదగా నిజం చెప్పు. ఏమంటున్నారు? క్లాస్ క్రిస్టియన్ దీపక్. నన్ను అడిగితే నాకేం తెలుసు? ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇలా అడిగితే ఎవరు సమాధానం చెప్పడం? ఒకే రోజు ఇద్దరిని కిడ్నాప్ చేశాం, 5గురిని కట్టిపడేసి కాల్ చేశాం, మాకు లొకేషన్ షేర్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాం. ఆ 5గురిని కాల్చడానికి పోలీసుల్ని వాడుకున్నా. కొత్తగా పార్టీ ప్రారంభించావు, ఎవరితోనూ కలవకుండా ఎలక్షన్ నుంచున్నావు, రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి దేశాన్ని పాడు చేస్తున్నావు. ఇవన్నీ కూడా చెప్పండి. బా, వినడానికే టైర్డ్ గా ఉంది సార్. నువ్వే ఇదంతా చేశావని మా అందరికీ తెలుసు. మర్యాదగా నిజం చెప్పే. ఎవిడెన్స్ ఉందా? ప్రూఫ్ ఏంటి? అయినా మీరందరూ ఇక్కడికి ఏం? సుభాష్, సార్, నేను ఆ కుర్రాడని అరెస్ట్ చేశాను. ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం వల్ల నేను వాళ్ళని ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత నా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది. సో నేను నా పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంకో ఉద్యోగం వెతుక్కుందామని బెంగళూరుకు వెళ్లి వైజాగ్ వచ్చాను. నన్ను ఎయిర్పోర్ట్ లో పెద్ద బిల్డప్ తో అరెస్ట్ చేశారు సార్. దట్స్ ఇట్. నాకు ఇంకేం తెలియదు. నిన్ను చంపేస్తాను. వాడిని